రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేనేత కార్మికులకు సంబంధించి ఒక నల్ల జీవోను విడుదల చేశారు. ఎప్పటి నుండో చేనేత కార్మికులకు సంబంధించినటువంటి థ్రిఫ్ట్ పథకం అమలు జరుపుతూ వాళ్ళకు చేయూతనిచ్చేటటువంటి పథకానికి అది నల్ల రంగుగా మార్చివేసి వారి యొక్క జీవితాలతో చెలగాటం ఆడేటటువంటి జీవోని ఇష్యూ చేశారు. ఆ జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ జీవో నంబర్ 12 ఈ జీవో ద్వారా గతంలో ఉన్నటువంటి థ్రిఫ్ట్ పథకానికి సంబంధించి చేనేత కార్మికులకు 6,000 రూపాయల చొప్పున ఆదాయం ఉన్నటువంటి వారికి వర్తించేటటువంటి విధంగా థ్రిఫ్ట్ పథకాన్ని అమలుపరుస్తూ ఉంటే అది దాదాపుగా 2004 కూడా అమలుపరిచినటువంటి ఈ థ్రిఫ్ట్ పథకం 6,000 అనేటటువంటి దాన్ని 4,000 రూపాయలు చేసినట్లుగా ఈ ప్రభుత్వం నిర్ణయం చేసి జీవో విడుదల చేయడం అనేటటువంటిది చేనేత కార్మికుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతేటటువంటి జీవో ఇది. దీన్ని వెంటనే ఉపసంహరించాలి. నేను ఒకటి అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు మీకింత కోపం ఈ చేనేత కార్మికుల మీద ఉన్నటువంటి, ఎందుకు మీరు కక్ష? మీరు ఈ రోజు ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు, ఆర్థిక పరిస్థితులను చూసుకున్నప్పుడు గతంలో ఇచ్చినటువంటి వృత్తి కంటే కనీసం రోజువారీ కూలి కూడా 140 నుండి 150 రూపాయలు ఇచ్చేటటువంటి సొసైటీలో వాస్తవాలను మభ్యపెట్టి గతంలో ఇచ్చినటువంటి 6,000ను 12,000 20,000 రూపాయలు చేయవలసినటువంటి దాన్ని 4,000 రూపాయలకు కుదించి వేయడం అంటే చేనేత కార్మికుల పొట్టకొట్టం కదా? ఇప్పటికే చేనేత కార్మికులు చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆకలి బాధతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు మీరు గుర్తించారా? ఒక అనంతపురం జిల్లాలోనే 12 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారనేటటువంటి వాస్తవం అందరికీ తెలుసు కదా. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేనేత కార్మికులు పొట్టపోసుకునేటటువంటి దానికి అవకాశం లేక గవర్నమెంట్ సహకారాన్ని ఎప్పుడు అర్థిస్తూ ఉంటే ఓట్ల కోసం మాత్రం వారికి అనేకమైనటువంటి వాగ్దానాలు చేయడం, మేనిఫెస్టోలో మీకు కావలసినటువంటి నిధులను సక్రమంగా సమకూరుస్తాము, ప్రతి ఇంటికి 1,00,000 రూపాయలు సబ్సిడీ రూపంలో ఇచ్చి మీ వృత్తిని అభివృద్ధి పథంలో నడిపించేటటువంటి దానికి ప్రయత్నం చేస్తాము, ప్రతి ఒక్కరికి కూడా గృహ నిర్మాణం చేసేటటువంటి ఏర్పాటు చేస్తాము, మీరు చేసేటటువంటి వృత్తికి సంబంధించి నూలుకు కానీ, దారానికి కానీ, కండకు కానీ, రంగులకు కానీ వీటన్నిటికి కూడా ట్యాక్స్ కూడా లేకుండా చేసి దాదాపుగా 90% సబ్సిడీ రూపంలో మీకు అందించేటటువంటి విధంగా సమకూరుస్తామని చెప్పినటువంటి మాటలు ఏమయ్యాయి చంద్రబాబు నాయుడు గారు? అంతేకాకుండా మీరు మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి వాటిని చూసినట్లయితే ఒక్కసారి ఆలోచన చేయండి. 2 పేజీల వాగ్దానాలు ఉన్నాయి కార్మికులకు, చేనేత కార్మికులకు సంబంధించినటువంటి వాగ్దానాలు. దీనిలో 1,000 కోట్ల నిధులను, ప్రత్యేకమైనటువంటి నిధిని ఏర్పాటు చేసి చేనేత కార్మికులకు తోడ్పాటుగా ఉంటానని చెప్పినటువంటి మీ వాగ్దానంలో ఎక్కడైనా 1 రూపాయి మీరు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? అంతేకాదు, మీకు కావలసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శాశ్వత గృహ నిర్మాణం చేస్తానని చెప్పినటువంటి మీరు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా 1 ఇల్లు నిర్మాణం చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? మీరు ఒక్కసారి మీరు చెప్పినటువంటి వాటిని జ్ఞప్తికి తెచ్చుకొని అమలు చేసేటటువంటి దానికి ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మీకెటు చెప్పినటువంటి మాటలు నెరవేర్చేటటువంటి అలవాటు లేదు, కానీ నిత్యం కష్టం చేసేటటువంటి ఈ దేశ స్వాతంత్రంతో ముడిపడి ఉన్నటువంటి, దేశ స్వాతంత్రానికి కూడా సంబంధం ఉన్నటువంటి చేనేత గాంధీ మహాత్ముని యొక్క ఆత్మ కూడా
శోభించేటటువంటి విధంగా ఈ రోజున చేనేత కార్మికులకు సంబంధించినటువంటి ఈ నల్ల జీవో థ్రిఫ్ట్ పథకాన్ని కుదించేటటువంటి విధంగా మీరు చేసినటువంటి ఈ నల్ల జీవో వలన ఇంకా ఆత్మహత్యల శాతం పెరిగిపోయేటటువంటి ప్రమాదం ఉంది. దీన్ని ప్రజలు మిమ్మల్ని క్షమించరు. కళ్ళబొల్లి మాటలు చెప్పి వారి యొక్క ఓట్లను పొందిన తర్వాత మీరు చేసేటటువంటి ఈ దుర్మార్గపు చర్యలనేటటువంటి వాటిని ఉపసంహరించుకోవాలి. వెంటనే ఈ థ్రిఫ్ట్ పథకానికి సంబంధించి 6,000 రూపాయలు, గతంలో ఉన్నటువంటి 6,000 రూపాయలు అనేటటువంటి దాన్ని 20,000 రూపాయల వరకు పెంచాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ప్రజల దగ్గరకు వెళ్ళినప్పుడు చెప్పారు, ఈ రాష్ట్ర ప్రజలకు కావలసినటువంటి సౌకర్యాలను కల్పించేటటువంటి దానిలో నిత్యం రోజుకు 18 గంటలు పనిచేసేటటువంటి చేనేత కార్మికుల యొక్క ఇబ్బందులన్నింటినీ కూడా గుర్తించాము. వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించేటటువంటి దానికి ప్రభుత్వం కట్టుబడి ఉండేటటువంటి విధంగా పాలన చేస్తామని చెప్పారు తప్ప, మీరు చెప్పినటువంటి విధంగా అభూత కల్పనలు చెప్పేటటువంటి విధంగా రుణమాఫీ చేస్తామని చెప్పారు. చేనేత కార్మికులకు రుణాలకు సంబంధించి ₹1 అయినా ఎక్కడైనా మీరు రుణాన్ని మాఫీ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? ప్రతి సభలో కూడా చెప్పారు, వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తాం, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాం, చేనేత రుణాలు మాఫీ చేస్తామని చెప్పినటువంటి మీరు ఎక్కడ రుణాలు మాఫీ చేశారా? ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత వారిని రుణగ్రస్తులను చేసి ఆత్మహత్య శరణ్యమనేటటువంటి విధంగా మీరు పాలిస్తున్నారు తప్ప ఎక్కడైనా వారికి సహకారం అందించినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ప్రజల్లో ఆందోళన బయలుదేరింది. మీరు చేసేటటువంటి దుర్మార్గపు పాలన, మీరు చేసేటటువంటి ప్రజా వ్యతిరేక పాలన, మీరు చేసేటటువంటి చేనేత కార్మికుల యొక్క జీవితాలతో చెలగాటపడేటటువంటి మీ ప్రభుత్వ విధానం, మీరు చేసేటటువంటి ఈ కొత్తగా విడుదల చేసినటువంటి థ్రిఫ్ట్ పథకానికి సంబంధించినటువంటి జీవో వలన ఇంకా ప్రజల్లో తిరుగుబాటు వచ్చేటటువంటి పరిస్థితులు ఆసన్నమైనాయి. వెంటనే మీరు ఇచ్చినటువంటి జీవోను ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్ను చేనేత కార్మికులకు సంబంధించినటువంటి ఈ థ్రిఫ్ట్ జీవో పథకాన్ని అమలు జరిపేటటువంటి దానిలో ఉపసంహరించుకునేటటువంటి నిర్ణయానికి ప్రభుత్వం రానట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాందోళన తీసుకొచ్చి చేనేత కార్మికులను ఆదుకునేటటువంటి దానికి అన్ని విధాల కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ఏమండి, విచిత్రంగా ఉంది ఈ మాట. ఈ రాష్ట్రంలో ఒక స్వచ్ఛమైనటువంటి బలమైనటువంటి రాజకీయ పార్టీ స్థాపకులు, రాజకీయ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ వ్యవస్థాపకులు 44% ఓట్లను పొంది ప్రజల యొక్క మద్దతు పొందినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళితే ఆయన సొంత పని కోసం వెళ్ళినట్ల. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్కు రాజకీయాలతో ఈ రాష్ట్రాన్ని మొక్కలు చేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి వసతులను సమీకరించేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం పూర్తిగా కావాలని చెప్పి ఎన్నికలైన వెంటనే 3 సార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణానికి కానీ, పారిశ్రామిక అభివృద్ధికి కానీ, చదువుకునేటటువంటి విద్యార్థులకు కావలసినటువంటి వసతులను సమీకరించేటటువంటి దానికి కానీ, రాజధాని నిర్మాణానికి కానీ
ప్రత్యేకంగా పంటలకు నీటి వసతి కల్పించేటటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కావాల్సినటువంటి నిధులు సమీకరించేటటువంటి దానిలో ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి మాకు కావాలి, కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలని చెప్పి మరి ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ సందర్భంగా రేపు 23 జరిగేటటువంటి పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి, బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి, ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇతోధికమైనటువంటి నిధులు కావాలి. 8 మాసాల నుండి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పాలన ఉందా? ఏ వృత్తికి సంబంధించినటువంటి వారికైనా సహకరించినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా జరిగిందా? ఏ ఒక్క ప్రాజెక్టు నిర్మాణం చేసేటటువంటి దానికి కృషి జరిగిందా? ఒకసారి ఆలోచన చేసినట్లయితే నిన్నగాక మొన్న ప్రకటించినటువంటి నిధులు, ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి ప్రత్యేక ప్రతిపత్తిని చూస్తే 7 జిల్లాలకు 50 కోట్ల రూపాయల చొప్పున ప్రత్యేక రాయితీ నిధులు ఇచ్చామని చెప్పి ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం వారు. అంతేకాకుండా లోటు బడ్జెట్ సంబంధించి 500 కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నామని చెప్పారు. ఏంటిది? ఒక్కొక్క జిల్లాకు 50 కోట్ల రూపాయల నిధులతో జరిగేటటువంటి రాయితీ ద్వారా జరిగేటటువంటి అభివృద్ధి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం వారు కేంద్రంలో భాగస్వాములుగా ఉన్నారు, బీజేపీ వారు రాష్ట్రంలో భాగస్వాములుగా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించి 2 ముక్కలు చేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాగోగుల గురించి పట్టించుకునేటటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ అధినేత, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదా? ఏ రోజైనా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రానికి కావలసినటువంటి నిధులను గురించి గట్టిగా అడిగినట్లుగా ఎక్కడైనా ఒక్క వార్త కూడా చూడడానికి అవకాశం లేదే? మీరు ఎందుకు వెళుతున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారంటే అంత భయం ఎందుకు మీకు? మీ పరిపాలన అనేటటువంటి ప్రజలకు ఎక్కడ అందుబాటులో లేదు కాబట్టి, మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా అబద్ధం కాబట్టి, ప్రజలంతా నిలదీసి ప్రభుత్వాన్ని మీరు చెప్పిన మాటలేంటి, మీరు చేస్తున్నది ఏంటని అడుగుతున్నారు కాబట్టి, దానికి సమాధానం చెప్పుకోలేనటువంటి దుస్థితిలో మీరుండి జగన్మోహన్ రెడ్డి గారు జల్లికి పోతున్నారంటే ప్రజలంతా గమనిస్తూనే ఉంటారు. ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నాయకునిగా 67 మంది శాసనసభ్యులు, 9 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఢిల్లీ వెళ్ళి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల కోసం ఫైనాన్స్ మినిస్టర్ గారిని, హోమ్ మినిస్టర్ గారిని కలిసి వారికి విజ్ఞప్తులు ఇచ్చి, మీరు మా రాష్ట్రాన్ని ప్రత్యేకమైనటువంటి విధంగా చూడవలసినటువంటి అవసరం ఉంది, అధికంగా నిధులు కేటాయించండి అని చెప్పి అడుగుతూ ఉంటే సంతోషించవలసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఢిల్లీ పోయారని చెప్పి క్వశ్చన్ వేయడం అనేటటువంటిది ఎంతో హాస్యాస్పదంగా ఉంది. ఒక సీనియర్ నాయకుడిగా నా అంత గొప్ప నాయకుడు లేడని చెప్పి ప్రగల్భాలు చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఉండేటటువంటి రాజకీయ నీతిజ్ఞత దిగా ఇంకా అతనికి విజ్ఞత ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు కూడా సహకరించండి, రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులను సమీకరించుకునేటటువంటి దానిలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని పొందేటటువంటి దానికి కలిసి పోరాటం చేద్దాం అని చెప్పవలసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళితే విమర్శ చేయడం అనేటటువంటిది అది చాలా అనైతికమైనటువంటి, అతని స్థాయిని పూర్తిగా నీ స్థాయి ఏదో ప్రజలు గ్రహించేటటువంటి విధంగా మాట్లాడేటటువంటి అనైతికమైనటువంటి చర్యగా నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇండియా భాగస్వామ్య పక్షము, అందులోకి అధికార పార్టీ, ఆ పార్టీని కాదని చెప్పేసి ప్రతిపక్ష నేత చెప్పినట్టు చేస్తారా? ప్రతిపక్ష నేత ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం అనేటటువంటిది ప్రజా ప్రతినిధిగా కోట్ల మంది ప్రజల యొక్క సహకారాన్ని పొందినటువంటి నాయకుడిగా ఆయన బాధ్యత. దీనిలో చంద్రబాబు నాయుడు గారు ఎస్ మీరు అన్నది కరెక్టే, ఏమని దానిలో భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఇవ్వనటువంటిది ప్రతిపక్ష నాయకుడు గారు అడిగితే ఇస్తారని అంటున్నారు. అసలు ఆయన అడిగినట్లుగా ఎక్కడున్నాయి? ఆయన అడిగింది ఎక్కడా?
ఆయన తీసుకొచ్చినటువంటి నిధులేంటి? ఆయన ప్రచారం చేసుకోవడం తప్ప, ఢిల్లీ తిరగడం, ప్రదక్షిణాలు చేసి రావడం తప్ప ఎక్కడైనా డిమాండ్ చేశారా? అసలు తెలుగుదేశం పార్టీ అనేటటువంటిది తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడాలనేటటువంటి విధంగా తెలుగుదేశం పార్టీని కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు స్థాపిస్తే, ఆ పేర్లతో ఓట్లను పొందినటువంటి తెలుగుదేశం పార్టీ పాలిస్తే, ఆ తర్వాత వెన్నుపోటుదారుగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో పారవేసి, అయ్యా దేహి మిమ్మల్ని భిక్షాందేహి అన్నట్లుగా అడుక్కునేటటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు తప్ప, మాకున్నటువంటి అర్హత, ఈ రాష్ట్రాన్ని మీరు ముక్కలు చేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు కావలసినటువంటి నిధులను కేటాయించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది, మీరు మాకు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేసినటువంటిది ఎక్కడైనా ఒక్క వార్త అయినా పత్రికల ద్వారా కూడా చూసినటువంటి దాఖలాలు లేవే. అది ఆయన బాధ్యత కాదా? ఆయన బాధ్యతను మరిచారు కాబట్టి, ఆయన కేవలం రాజకీయ స్వార్థం కోసం ప్రజలను మభ్యపెడుతున్నాడు కాబట్టి, ఆయన కేవలం కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి స్నేహాన్ని కొనసాగించుకునేటటువంటి దానికి ఇంకా మోసపూరితమైనటువంటి మాటలు చెప్తూ కేంద్రం చుట్టూ తిరుగుతున్నాడు కాబట్టి, ఆయన చుట్టూ ఉండేటటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆర్థికంగా పెంపొందించేటటువంటి దానికి రాజధాని పేరుతో బలవంతంగా రైతుల నుండి భూములను లాక్కొని వ్యాపారం చేసేటటువంటి దానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి, ఈ చేసేటటువంటి అన్ని తప్పు. ప్రజలకు ఉపయోగపడేటటువంటి వాటిని గురించి నిధులను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి దానిలో చంద్రబాబు నాయుడు విఫలమయ్యాడు కాబట్టి, నేను బాధ్యత వహించాలి, నేను ప్రజలకు జవాబుదారీగా ఉండవలసినటువంటి నా బాధ్యత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పోయి మరి వారు విజ్ఞప్తి చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. అంతేకాని కేవలం ఢిల్లీ వెళ్ళడం అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకతో ఇంకొకరి కోసమో కాదు, ప్రజల కోసం. కానీ సార్ నిన్న జగన్ గారు మాట్లాడుతూ నాకేం సంబంధం లేకపోయినా నేను వచ్చి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. అంటే ప్రతిపక్ష నాకేం సంబంధం లేకపోయినా నేను వచ్చి ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్రాన్ని అడుగుతున్నా, రాష్ట్రానికి సహాయం చేయమని అన్నారు. అంటే ఆయన సంబంధం లేదు, ఆయన ప్రతిపక్ష నేతగా. మేడం అట్లా కాదు. నాకేం సంబంధం అంటే, ప్రభుత్వంలో నేను భాగస్వామిని కాకపోయినా, పరిపాలనలో నేను భాగస్వామిని కాకపోయినా, ప్రతిపక్ష బాధ్యతలు నిర్వహించేటటువంటి స్థానంలో ఉండినా కూడా ప్రజలకు కావలసినటువంటి సహకారాన్ని పెంపొందించేటటువంటి దానిలో భాగస్వామిని కావాలనేటటువంటి ఆలోచనతో వచ్చానని చెప్పి మాట్లాడారు తప్ప, నాకేం సంబంధం లేదంటే ప్రభుత్వంలో భాగస్వామి కాదని. అంతేగాని ప్రతిపక్ష బాధ్యతగా, ప్రతిపక్ష నాయకుడిగా నాకు బాధ్యత ఉందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆ ప్రతిపక్ష హోదాలోనే వెళ్ళారు. వారితో పాటుగా మరి ఇక్కడ ఉన్నటువంటి మా గౌరవ పార్లమెంట్ మెంబర్లు కూడా అందరూ కూడా వెళ్ళి రిప్రజెంట్ చేయడం జరిగింది. జీవో నంబర్ 12 సార్. సార్ జీవో నంబర్ 12 31/2015. సార్ పథకం ఇది యాక్చువల్గా తెలుగులో అయితే థ్రిఫ్ట్ పథకం అనేమో పథకం పేరు సార్. థ్రిఫ్ట్ మీన్స్ సార్, కోఆపరేటివ్ సొసైటీలకు సంబంధించి సహకార సంఘం 8% నిధులు వాళ్ళు సమకూరిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకొక 8% ఇస్తుంది. దానికి మళ్ళా చెల్లించేటటువంటిది కాకుండా వీళ్ళకి ఆర్థిక సహకారం ఇస్తారు. తద్వారా ఆ సహకార సంఘంలో చేనేతను అభివృద్ధి పరిచేటటువంటి దానికి అవకాశం ఉంటుంది. అది సార్, రుణం కాదు. రుణం అంటే మళ్ళా చెల్లించాలి. ఆ 8% గవర్నమెంట్ ఇచ్చేటటువంటి 8% కూడా సబ్సిడీ సార్. దాన్ని ఇంతకుముందు 6,000 ఆదాయం వరకు ఉండేటటువంటి వారికి వర్తింపజేసేటటువంటి దాన్ని ఇప్పుడు 4,000కు కుదించారు. చూడండి, ఇప్పుడు ప్రతిదీ వ్యవసాయ కూలీకి కూడా అంతకుముందు అప్పటి రోజుల్లో 50 రూపాయలు ఉన్నటువంటి దాన్ని 140, 150 రూపాయలు చేశారు. ఈ రోజున ఈ 6,000 రూపాయలని 4,000 రూపాయలు తీసుకొచ్చారు. ఈ 6,000 రూపాయలని
నెలసరి కాదు సార్, ఇది సాలీనా వచ్చేటటువంటి ఆదాయం. సాలీనా వచ్చేటటువంటి 6,000 రూపాయల ఆదాయం అంటే 12 మాసాల మీద వచ్చేటటువంటి ఆదాయం. 360 రోజులకు సంబంధించి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించినటువంటిది ఏంటంటే రోజుకి 10 రూపాయలు 11 రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చేటటువంటి వారికి వర్తిస్తుంది అని చెప్పి ఈ జీవోను అతి దారుణంగా ఈ నల్ల జీవోను పంపించడం జరిగింది. దాన్ని వెంటనే ఉపసంహరించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంటే 4,000 కుదిస్తే ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడే అవకాశం లేదు. ఎక్కువ మందికి కాదు మేడం, అది ఉల్టా ఎక్కువ మందికి కాదు. అసలు 4,000 అనేటటువంటిది ఆదాయం అనేటటువంటిది కాదు. అది 4,000 ఆదాయం అనేటటువంటిది కాదు. అసలు మీకు ప్రతి వాళ్ళు పనిచేసేటటువంటి కార్మికుడికి ఇచ్చేటటువంటిది రోజుకు 150 రూపాయలు గుర్తిస్తూ ఉంటే ఈ రోజుకు 10 రూపాయలు వర్తించేటటువంటి విధంగా వీళ్ళు నిర్ణయం చేస్తే అసలు ఆదాయం అని లెక్కే ఉంది మేడం. థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.